ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ధనయోగము. 12 లగ్నాల్లో జన్మించినటువంటి వారికి, లగ్నం తెలియని వారు, రాశి వారికి అసలు ధనయోగం ఎలా ఏర్పడుతుంది, ధనయోగాన్ని ఎలా గుర్తించాలి, ఈ మార్గంలో మనకు ధనయోగం ఉందనేటువంటి గుర్తించడం ఎలా ఏర్పడుతుంది, ఒకవేళ ధనయోగం లేక ధనం కోసం ఇబ్బంది పడుతూ అప్పుల పాలైనట్లయితే ఆ అప్పుల నుంచి బయటికి ఎలా పడాలి, ధనయోగాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎలా అంటే, ఒకటి ధనయోగం, నార్మల్ ధనయోగం అంటే ఒక జాబ్ చేస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే ఒక మంచి స్టేజ్లోకి ఉన్నటువంటిది. మూడోది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం. ఇంకా నాలుగోది ఏంటంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు అంటారు. కొన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదిస్తుంటారు. అదేమిటి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే వీడియో ఆఖరి వరకు చూడండి. ఆఖరి వరకు చూస్తే ఇందులో అనేకమైన ఎగ్జామ్షన్స్ ఏమిటి, మీకు వచ్చే పరిణామాలు ఏంటి, అన్నీ కూడా ఉంటాయి ఇందులో. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because nenu personally allopathy chala suffer aina, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesharao and the clinic name is Neocare Homeopathy. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీనలగ్నం వారికి లగ్నాధిపతి గురువు అవుతున్నాడు. సో ఎప్పుడైతే గురువు అవుతాడో లగ్నాధిపతి, సహజంగా మీనంలో జన్మించిన వారికి ఏంటంటే అన్వేషణ ఎక్కువ. ఏదైనా ఒక విషయం మీద అన్వేషిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం గురించి కావచ్చు. మనం ఫైనాన్షియల్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎంతవరకు ఇట్లా ఉంటుంది, ఈ కంపెనీ ఎంతవరకు ఇట్లా ఉంటుంది, దీని యొక్క తర్వాత వచ్చేటువంటి పరిణామాలు ఏమిటి, ఈ అన్వేషణ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ పుట్టుకతో ఉన్నటువంటి లక్షణాలు అన్వేషించడం. నేను ఎందుకు పుట్టాను, నేను అసలు నా యొక్క జీవిత లక్ష్యం ఏమిటి, ఇవి ఎక్కువగా వీళ్ళు అన్వేషిస్తూ ఉంటారు. అయితే మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు కుజుడవుతాడు. అది కూడా ఫైరీ సైన్ అయింది కాబట్టి ఏదైనా అగ్ని సంబంధించినవి అంటే ఫైరీ రిలేటెడ్ వస్తువులు కావచ్చు, టపాసులు అమ్ముకోవడం కావచ్చు, లేకపోతే ఏదైనా మీరు చూసినట్లయితే ఎలక్ట్రికల్ వస్తువులు కావచ్చు, ఎనీథింగ్ ఫైర్తో సంబంధం ఉన్నటువంటిది, అగ్నికి సంబంధించిన అంటే సిలిండర్స్ చూడండి, ఒక్కోసారి మనకి గ్యాస్ సంబంధించిన కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అటువంటిది ఏదైనా తీసుకోవడం, వీటి ద్వారా మీకు డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ కుజుడు యొక్క స్థితి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎవరు ధనయోగాన్ని ఇస్తున్నా వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉందనేటువంటిది పర్టికులర్గా తెలుసుకోవాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే, కుజుడు నాకు ధనాధిపతి కదండి అందుకే నేను పగడం పెట్టేసుకున్నా అంటారు. కుజుడు పాడయ్యాడు అనుకోండి, అదే పగడం పెట్టుకున్నప్పటి నుంచి గొడవలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు, నెగటివ్ గ్రహం అయిన దాన్ని మీరు రత్నంగా పెట్టుకున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కుజుడు బాగున్నాడు, తండ్రి ద్వారా డబ్బులు రావడం, తండ్రి యొక్క బిజినెస్లో మీరు ఎంటర్ అవ్వడం, తండ్రి రియల్ ఎస్టేట్ చేస్తుంటే మీరు కూడా రియల్ ఎస్టేట్లోకి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. లేదా ఒక ఫ్యాక్టరీ ఉంటే మీరు కూడా ఫ్యాక్టరీలోకి వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ యొక్క పంచమాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి ఈ చంద్రుడు బాగున్నాడు, చాలా ప్లెజెంట్గా నిర్ణయం తీసుకుంటాడండి. నిర్ణయమే ఇతని యొక్క ధనయోగానికి కారణమవుతుంది. అదే చంద్రుడు పాడయ్యాడంటే మీ నిర్ణయాలు పనికిరావు. మీ పార్ట్నర్స్ని కూర్చోబెట్టి నేను ఇది అనుకుంటున్నాక నేను ఎక్కడో కన్ఫ్యూజ్ అవుతున్నానని చెప్పి నిర్ణయం తీసుకోవాలి. లేనట్లయితే మీ నిర్ణయమే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే పికిల్డ్ మైండ్ అంటాం చూడండి. అబ్బాయి ఈయనకి మానసిక స్థితి సరిగ్గా లేదని అంటూ ఉంటారు. ఎందుకు, పంచమాధిపతి ఆలోచనాకారకుడికి మనస్కారకుడు అయ్యాడు, అక్కడ పాడయ్యాడు. దాంతోపాటు బుధుడు పాడయ్యాడు అనుకోండి, వీళ్ళకి ఒకవేళ
అప్పుడు బిజినెస్లోకి అసలు వెళ్ళకూడదు, అందులో పర్టికులర్గా పార్ట్నర్షిప్స్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే బుధుడు పార్ట్నర్షిప్ కారకుడు, మనస్కారకుడు అయ్యాడు 4th లార్డ్ అవడం వల్ల. ఆలోచన కారకుడేమో చంద్రుడికి వచ్చింది. సో చంద్రుడు బుధుడు ఇద్దరు భారైతే మాత్రం ఈ జాగ్రత్త తీసుకోవాలి. లేదు వీళ్ళిద్దరూ బాగున్నారండి, అద్భుతంగా కలిసి వస్తుంది. అమ్మవారి ఆరాధన చేసుకుని మరింత అద్భుతంగా కలిసి వస్తుంది. శివాలయానికి వెళ్ళి పాలు నీళ్ళతో అభిషేకం చేసినట్లయితే ఇంకా అద్భుతంగా కలిసి వస్తుంది. కానీ కొంతమందికి నాకు ఈ వ్యాపారాలు ఏమొద్దు, నేను కేవలం జాబ్లో రాణించాలనుకుంటున్నాను, నా గ్రహస్థితి ఏమిటి అంటే మీరు చూసుకోవాల్సింది గురువు యొక్క స్థితి. ఎందుకంటే మీకు లగ్న దశమాధిపతి గురువు అవుతున్నాడు. ఈ గురుగ్రహం కనుక బాగుంది అంటే కనుక మీకు 100% కెరియర్ ద్వారానే బాగా కలిసి వస్తుంది. బాగుండడం అంటే ఏమిటి? లగ్నంలోనో దశమంలోనో బాగుండడం, అక్కడ పాపగ్రహాలు లేకుండా ఉండడం, ఎక్కడ షష్టాష్టకాల్లో పడకుండా ఉండడం, అక్కడ మరలా ఇంకో పాపగ్రహాలతో చేరకుండా ఉన్నట్లయితే అది బాగున్నట్టు అర్థం. ఆ రకంగా లాభాధిపతి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే లాభాధిపతికే వ్యయాధిపత్యం కూడా వచ్చింది. మరి దీన్ని ఎలా చూడాలి? లాభాధిపతికి కనుక వ్యయాధిపత్యం వస్తే కనుక అది ఆ శని భగవానుడు బాగుంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ద్వారా మీకు కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మా వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారు, బాగా కలిసి వచ్చిందండి నేను వెళ్ళిపోతా అంటాడు కొంతమంది. అసలు మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ద్వారా ధనయోగం ఉందా లేదా చూడాలి. శని బాగున్నాడా మీనలగ్నానికి, దేశాలకు వెళ్ళి సంపాదిస్తారండి వాళ్ళు. ఎక్కడో ఈవెంట్ అంటారు, దుబాయ్లో ఈవెంట్ అంటారు, అమెరికాలో ఈవెంట్ అంటారు, లాస్ ఏంజల్స్ ఈవెంట్ చేసి వచ్చానంటారు, లేకపోతే బాంబే వెళ్ళానంటారు. ఎక్కడెక్కడో తిరిగి మరి ఈవెంట్స్ చేస్తుంటారు, తద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క గ్రహాలు ఎలా ఉన్నాయి, ఎవరు ధనయోగాన్ని ఇస్తున్నారు అనేటువంటి చూసుకోండి. మీరు అంటే ఫైనాన్షియల్గా బాగా రాణించాలంటే ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి నమః చేసుకోండి, ఓం శ్రీమాత్రే నమః చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ధనయోగం ఏ గ్రహం ద్వారా వస్తుందో ఫస్ట్ కనిపెట్టాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే ఎలాగా ఒక ప్లేస్కి వెళ్ళాలి. ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు ఒక రూట్లో వెళ్తాం, లేదా ఒక ప్లేస్లో మనం నీరు పడాలన్నప్పుడు ఎక్కడ వాటర్ పడుతుందో చూస్తాం. ఆ రకంగా ఫస్ట్ మీ జన్మజాతకంలో ధనాన్ని ఏ గ్రహం ఇస్తుంది, 12 భావాల్లో ఏ భావాధిపతి ఏ గ్రహం ఇస్తుంది అనేది పట్టుకోవాలి. రవి ఇస్తున్నాడు అనుకోండి, రవి చాలా స్పష్టంగా ఎక్కడ పాపకత్తెరలో లేడు, పాపగ్రహాలతో కలిసి లేడు, అదేవిధంగా ఎక్కడ నెగేటింగ్ గ్రహాలతో కనెక్ట్ అయ్యలేడు, 6, 8, 12 కారకులతో కనెక్ట్ అయ్యలేడు అన్నప్పుడు ఆ రవి పర్టికులర్గా మీకు ఇచ్చేది మెడికల్ రంగాల్లో ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. మెడికల్ లైన్లో మీరు కనుక చదువు కానీ లేకపోతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసినట్లయితే, అంటే ఆరోగ్యానికి సంబంధించి మీరు జిమ్ అయినా పెట్టుకోవచ్చు. మెడికల్ అంటే రవి అంటే ఎనీథింగ్, యోగా మాస్టర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఎనీథింగ్ మెడికల్ రిలేటెడ్ ద్వారా డబ్బులు వస్తాయని మీరు అర్థం చేసుకొని మీరు ఆ యొక్క గోల్ కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే 100% మీ లైఫ్లో మీరు కుబేరుడు అవుతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా చంద్రుడు ఇస్తున్నాడు అనుకోండి, కంప్యూటర్స్, ఫార్మసీ, అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది, ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి ద్వారా ఇస్తారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ గ్రహానికైనా అది పర్టికులర్గా పాపకత్తెరలో ఉందా దాన్ని పక్కన పెట్టండి, పర్టికులర్గా మంచి గ్రహాలతో కలిసి ఉందా దాన్ని పట్టుకోండి. ఆ రకంగా వెళ్ళండి ఎప్పుడు కూడా. అలాగే చంద్రుడు సైకాలజిస్టులు, చిన్నపిల్లలు డాక్టర్లు, వాటర్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, పెరుగు, పాలు, వీటన్నిటికీ చంద్రుడు కారకుడు అవుతాడు. ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ అయితే ట్రాన్స్పోర్ట్కి కొన్ని కాంబినేషన్స్ కలవాలి. శుక్రుడు చంద్రుడు ఇద్దరు బాగుండాలి ఆ రకంగా. అదేవిధంగా మీకు ఉదాహరణకి కుజుడు బాగున్నాడు అనుకోండి, అప్పుడు మీరు ల్యాండ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలి. పొలాలు కొనొచ్చు, కొన్ని అమ్మడాలు చేయొచ్చు. అయితే ఇక్కడ కొని అమ్మడం అనేటువంటిది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. 3-4 కనెక్టివిటీ రావాలి, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి, కర్మాగారాలు, ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. మరియు సెక్యూరిటీ సర్వీసెస్ నడపచ్చు, ఏదైనా ఒక కంపెనీ పెట్టుకోవాలనుకుంటే. కొంతమందికి కుజుడు వివాదాస్పదమైన ధనం ఇస్తాడు. అలాంటప్పుడు వాళ్ళకి ఎలా వస్తుందంటే ఏదైనా సెటిల్మెంట్స్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి, ఏదో కోర్టు కేసు ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి, అలా చూసుకోవాలి. అయితే అక్కడ గురువు బాగుండాలి. మళ్ళీ కేసెస్ రకరకాల దాన్ని బట్టి రకరకాల ధనం వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు మీడియేటింగ్ అనుకోండి, అంటే ఎనీథింగ్ మీడియేటింగ్, మెర్క్యూరీ బాగుండాలి. చిట్ ఫండ్స్ నడుపుతారా, మెర్క్యూరీ బాగుండాలి, అంటే బుధుడు బాగుండాలి. అదేవిధంగా అప్పులు నడుపుతున్నా, చిట్ ఫండ్స్ నడుపుతున్నా, డైలీ వేజ్ ఏదైనా నడుపుతున్నా బుధులు బాగోకుండా ఉన్నట్లయితే అనవసరంగా అప్పులు పాలవుతారు. అప్పులు ఇవ్వడం ద్వారా మీరు ఇబ్బంది పడతారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎనీ బిజినెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది మెర్క్యూరీ, అంటే బుధుడిని చూసుకోవాలి. స్కూల్స్, కాలేజెస్, ట్రైనింగ్ సెంటర్స్, టీచింగ్స్, లేకపోతే ఒక ఆడిటింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇవన్నీ బాగుండాలి. వీటిలో మీకు బాగా ధనవంతులు అవ్వాలంటే గురువు, బుధుడు బాగుండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహాలు బాగున్నాయా, మీరు కళ్ళు మూసుకొని అందులోకి వెళ్ళొచ్చు, హ్యాపీగా మీరు అందులో సక్సెస్ అవుతారు. ఇక మ్యారేజ్ బ్యూరోస్ కానివ్వండి, లేకపోతే అందమైన వస్తువులు కానివ్వండి, ఫ్యాషన్ డిజైన్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, వీటిల్లో మీరు రాణించాలి అంటే మీకు బాగుండవలసినటువంటి గ్రహం శుక్రుడు బాగుండాలి. గుర్తుపెట్టుకోండి.
అదేవిధంగా జాబ్ కన్సల్టీ సెంటర్స్, లేకపోతే ఐరన్ రిలేటెడ్ బిజినెస్, ఆయిల్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి అయితే మీకు బాగుండవలసిన గ్రహం శని భగవానుడు బాగుండాలి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడు కూడా మనకు బాగుండే గ్రహమే మనకి తోడ్పడుతుంది. సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఎక్స్రే, లేకపోతే డయాగ్నోటిక్ సెంటర్స్ రిలేటెడ్ సంబంధించినవి, ఇట్లాంటివన్నిటికీ కూడా రాహు, కేతువు కూడా. అయితే కేతువు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఒక పురోహితుడు అవ్వాలన్నా లేకపోతే ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలన్నా టాప్ పొజిషన్లోకి తీసుకెళ్లేవాడు కేతువు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కేతువు కనుక టాప్ పొజిషన్లో ఉన్నాడు, మంచి యోగాన్ని ఇచ్చే కారకుడు ఉన్నా అంటే ఆ యొక్క వ్యక్తిని ఎవ్వరూ బీట్ చేయలేరు. మీరు గమనించండి, కావాలంటే మొన్న ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారికి కానీ టాప్ పొజిషన్ అయినటువంటి కేతువు ఇచ్చాడు అక్కడ రిజల్ట్. కేతువు అంటే ఇంకెవరూ దాన్ని బ్రేక్ చేయలేనటువంటి రిజల్ట్ ఇస్తాడు, ఆ రకంగా ఇచ్చాడు అక్కడ. సో ఇక్కడ మీరు సరే ధన సంబంధించిన ఇబ్బంది పడుతున్నావు, దీనికి మన మంత్రం ఏమిటి? శని ద్వారా ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఫస్ట్ చేసుకోవాల్సిన మంత్రం ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః చేసుకోండి. లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అప్పులతో బాధపడుతున్న, ఫస్ట్ నాకు అప్పులు పోవాలనుకునేటువంటి వారు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం మీరు ఖచ్చితంగా 40 నిమిషాలు చేయండి. మీ అప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి. అంటే ఎలా తగ్గుతాయి? అమ్మవారు వచ్చేమైనా మీకు చేతిలో పెడుతుంది కాదు, సొసైటీలో మీకు సర్కిల్ పెరుగుతుంది, మీకు ధనయోగాలు పెరుగుతాయి, మీకు సోర్సెస్ పెరుగుతాయి. అలాగే దీంతోపాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనేటువంటి నామం చేసుకోండి. ఆదివారము శుక్రవారము చపాతీలు 3 చపాతీలు తీసుకొని చక్కగా దాన్ని నూనె వేయకుండా కాల్చి దాని మీద తీపి పదార్థాన్ని అంటే తేనెను పూసి నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రాన్ని చదువుతూ గోవుకి తినిపించండి. అది కూడా దేశీవాలి గోవై ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే 100% బాగుంటుంది. దీంతోపాటు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త వాస్తుపరంగా చెప్తాను. ఇంట్లో నార్త్ వాల్కి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. ఆగ్నేయంలో వాటర్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మనీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్థానం నార్త్ అనేటువంటిది, అవకాశాలు వచ్చేటువంటి స్థానం. చాలామంది తెలియక నార్త్లో టీవీలు పెట్టేసి అవకాశాలు ఎంజాయ్ చేస్తూ అవకాశాలను వదులుకుంటూ ఉంటారు. అలాగే పడమర మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ రాకుండా చూసుకోండి. ఒక్కోసారి మీకు పడమర మధ్యలో అనిపిస్తుంది కానీ ఒక్కోసారి టిల్ట్ అయినప్పుడు పడమర మధ్య అవ్వదు. కాబట్టి అది చూసుకోండి, ఎందుకంటే అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు. చాలామంది తెలియక మనీని నైరుతి మూలన పెడతారు. అలా కాకుండా వాయువ్య మూల పెట్టండి, అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది. అదేవిధంగా నైరుతి బెడ్రూమ్ క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే 100% మీరు గొప్ప ధనవంతులై తీరుతారు. శ్రీమాత్రే నమః.